నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. 1 సమూయేలు 16వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 3 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గత లాస్ట్ సండే నుంచి దేవుడు నీతో నాకు సెలవిస్తున్నాడు, ఏ పాప బంధకాల్లో, ఏ బానిసత్వంలో ఉండొద్దు. అలాగే నువ్వు ఏ విషయంలో టాప్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ దావీదుని చూడండి, అందరికంటే చిన్నవాడు, పెద్దవాళ్ళందరినీ పిలిపించాడు రాజుగా రిక్రూట్ చేసుకోవడానికి. సమూయేలు దేవుని ఆత్మచేత వాళ్ళెవ్వరిని దేవుడు కోరుకోలే. కడసారి వాడు, లాస్ట్ వాడు, అలాంటి వాడిని లీస్ట్ కాదు నువ్వు అని చెప్పేసి పైకి లేవనెత్తి టాప్ ప్లేస్లో పెట్టేశాడు. అన్నదమ్ముల కంటే, ఆ రాజ్యములో దేశములో ఉన్న వారందరికంటే టాప్ ప్లేస్లో పెట్టేశాడు దేవుడు. కారణం దావీదు హృదయం, దేవుడు అంటే పడి చచ్చిపోయే మనసు. అరణ్యంలో ఉన్నాడు, సితారాన్ని చమత్కారంగా వాయించి దేవుని మహింపచ్చే ఆ టాలెంట్, ఆ పట్టుదల, ఆశ ఎదగాలి, పైకి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అది చూసిన దేవుడు ఇతని మనసు, ఇతని హృదయం నాకు ఇష్టంగా ఉందని కోరుకుని అన్నదమ్ములందరికంటే, ఇంట్లో వాళ్ళందరికంటే పైన పెట్టాడు. ఆ తర్వాత నంబర్ 1 అయిపోయాడు. రేపు ఎల్లుండా మనం మార్నింగ్ ప్రేయర్స్లో విందాం. ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నా, మన విద్యార్థులు టాప్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఆత్మీయతలో, ఆర్థిక విషయాల్లో అందరూ కూడా ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబంలో సమాధానకరంగా అన్నిట్లో ఎదగాలి. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యం కూడా మనకు మర్చిపోవాలి. టాప్ ప్లేస్లో ఉండాలి. ఏ కంపెనీలో టాప్ ప్లేస్కి ఎదగాల. ప్రే చేయి, దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఎస్తేరు కృపనిచ్చిన దేవుడు, దానియేలు కృపనిచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. ప్రే విశ్వాసంతో లేని వాటిని ఉన్నట్టుగా పిలువు. చూడు, అద్భుతంగా పలుకుతూ ఉండు. అద్భుతంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మన విద్యార్థులందరూ టాపర్స్ అవునుగాక. ఇంటర్వ్యూకి ఇళ్ళ బిడ్డలు సెలెక్ట్ అవునుగాక. వడ్డిచ్చేవాడు మనవాడు మనకి ఒకటి ఇస్తాడు. మంచి గృహాలు ఇచ్చునుగాక, మంచి వెహికల్స్ ఇచ్చునుగాక, ఆత్మీయతలో ఫ్రూట్ఫుల్గా ఉందరుగాక, కుటుంబాల్లో సమాధానం, సంతోషం నిండి పొరులునుగాక. అమ్మాయి నా గిన్నె నిండి పొరులు అన్నాడు దావీదు. అలాంటి కృపనిచ్చునుగాక. దావీదుని లేవనెత్తిన దేవుడు, కడసారి వాడు గొర్రెలు కాసిన తీసుకొచ్చి సెలెక్ట్ చేసిన దేవుడు నేను సెలెక్ట్ చేయడా. అక్కడ విద్యతో సంబంధం లేదు, హృదయంతో సంబంధం, విశ్వాసంతో సంబంధం, ఆశతో సంబంధం. ఆశ కొనపడిన తృప్తిపరిస్తే దేవుని లేవనెత్తబోతున్నాడు. నువ్వు టాప్ ప్లేస్కి ఎదగబోతున్నావు. అన్ని బిజినెస్లో, నీ జాబులో, అన్నిట్లో, ఎడ్యుకేషన్లో. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు కొందనాలు. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీవిసి ప్రతి ఒక్క బిడ్డ టాపర్స్గా ఉండాలి. ఫెయిల్ అయినాడు కూడా పాస్ అవ్వాలా, టాపర్స్కి ఎదిగిపోవాలా, జాబ్ లేని బిడ్డకి జాబ్స్ రావాలా, మంచి జాబ్స్ రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. అయ్యా, ఈ మాసంలో నీకు జాబులు రావాలి, ఈ మాసంలో పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, బిజినెస్లో దీవెన చూడాలి, సమస్యల నుంచి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న, మరణకరమైన వ్యాధులు, హెచ్ఐవి, క్యాన్సర్ లాంటివి కూడా గద్దిస్తూ విడుదల స్వస్థపరచండి. ప్రతి నొప్పి పోవాలా, ప్రతి చీకటి తొలగిపోవాలా. సమాధాన విద్యార్థులను దీవించండి. టాప్ ప్లేస్లో ఉండాలా. ఇప్పటి నుంచి నేను గోల్ పెట్టుకోవాలా. పాపం వైపు, లోకం వైపు, ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఈ వద్దు నాయన, నీ వైపు చూడాలా. ఆత్మీయతలో బలపడాలి, పరిశుద్ధంగా జీవించాలి. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం సిద్ధపడుతూ ఉండాలి. ఇప్పటి నుంచి కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సిద్ధపడి రిజిస్ట్రేషన్ వాళ్ళ డోర్స్ ఓపెన్ చేయండి, బద్దలు కొట్టండి, కృప చూపించండి. అలాగే సర్కస్ రౌండ్ కూడా గిఫ్ట్గా ఇప్పించండి. అన్ని విషయాలు దీవెన మాకు తోడగించి, మీ కృపణను గ్రహించి మేలు తెచ్చి మహిమ చెందండి. నీకు విరుద్ధకరంగా ఏ శక్తులు మా మీద పనిచేయనివ్వద్దని, క్షేమాన్ని ఇమ్మని, దీవెని ఇమ్మని, సమాధానం ఇమ్మని. అయ్యా, ప్రతి ఒక్కరిని టాప్ ప్లేస్కి లేవనెత్తండి. యేసు నామములో దావీదుని లేవనెత్తిన దేవుడా, మమ్మల్ని లేవనెత్తి అభిషేకించండి, ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. దేవుడు నిన్ను రాబోయే రోజులు టాప్ ప్లేస్కి లేవనెత్తునుగాక. పాపాన్ని వదిలే